సో గైస్ నేను ఎందుకు టీంల నుంచి బయటకు వచ్చినా అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మొత్తం ఎండ్ వరకు అయితే చెప్పబోతున్నా. పోలీస్ స్టేషన్ ఎందుకు పోయినావు అన్నా అని చాలామంది సో ఇన్ని రోజులు మమ్మల్ని పెట్టుకుని తనైతే డబ్బులు సంపాదించుకున్నాడు గాయ. శిల్పి ఎందుకు పోయిందంటే తనకు పేమెంట్ మాకు ₹1 ఇవ్వాలి. నాకైతే గాయస్ ₹1 అయితే ఎవరి స్వార్థం కోసం వాళ్ళే చూసుకునే వాళ్ళు. మా టీంలో ఉన్న వాళ్ళు, మా టీంలోనైతే ఏది కరెక్షన్ లేదు గైస్. హలో గైస్, నేను మీ సృజన్. సో నేను రీసెంట్గా టీం నుంచి అయితే బయటకు వచ్చిన మీ అందరూ తెలుసు కదా. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఇన్ని రోజులు ఎవరైతే నన్ను సపోర్ట్ చేసిర్రో, నా ఫేస్ చూసి, నా ఇన్స్టాగ్రామ్ అండ్ నా యూట్యూబ్ పేజ్ చూసి ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే నన్ను ఫాలో చేసుకున్నారో, ఈ వీడియోని మాత్రం చూడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా గైస్. సో మేము ఎందుకు టీముల నుంచి వెళ్ళిపోతున్నాం, ఒక్కొక్కరం ఎందుకు టీముల నుంచి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మా టీంలోనైతే ఏది కరెక్షన్ లేదు గైస్. టీంలో ఎవరైతే ₹1 ఇస్తలేరో అందరూ మానిపులేట్, ఎవరి స్వార్థం కోసం వాళ్ళే చూసుకునే వాళ్ళు మా టీంలో ఉన్న వాళ్ళు. అందుకే నేను టీంల నుంచి అయితే బయటకు వచ్చిన. ఇప్పుడు నాది ఇన్స్టాగ్రాము అండ్ నా యూట్యూబ్ రెమో శేఖర్ అయితే నావైతే పాస్వర్డ్ చేంజ్ చేసుకొని ఉంచుకున్నాడు నా దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఇన్స్టాగ్రామ్ ఏ యూట్యూబ్ పేజ్ అయితే లేదు. నేను రీసెంట్గా టీం నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను సృజన్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ పేజ్ సృజన్ అఫీషియల్ అని నేను క్రియేట్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను తీసేది కూడా నా ఓన్ ఛానల్లో రిలీజ్ అవుతుంది సృజన్ అఫీషియల్ అనేది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ని ఆయన పాస్వర్డ్ చేంజ్ చేసుకుని ఆయన ఉంచుకున్నాడు గైస్. చాలామంది నన్ను ఏమైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్కి నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. పోలీస్ స్టేషన్ ఎందుకు పోయినావు అన్నా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎందుకు పోయినా అంటే గైస్, నా ఛానల్స్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి దాని గురించి మాట్లాడదామని మేము పోలీస్ స్టేషన్ పోయి ఉండే. కానీ ఆడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లో 1 year ఉన్నా, వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నా కాబట్టి. వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం వాళ్ళు కూడా ఏం రిచ్ కాదు గైస్, వాళ్ళు కూడా పేదవాళ్ళే. నేను అగ్రి, ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన అనుకో వాళ్ళ ఫ్యామిలీ పైన వాళ్ళ ఫ్యామిలీ అందరూ రావాలి. అది ఎందుకంటే నేనైతే కంప్లైంట్ ఇవ్వలే. ఇప్పుడు సెకండ్ టాపిక్ ఏంటంటే మమ్మల్ని మోసం చేసిండ్రు అని అయితే వీడియోస్ అయితే తీస్తున్నాడు. మేము ఏం మోసం చేసినాం గైస్? ఛానల్స్ అయిన దగ్గరనే ఉన్నది, యూట్యూబ్ రెవెన్యూ అయిన దగ్గరనే ఉన్నది, అండ్ ప్రమోషన్స్ పైసలు అయిన దగ్గరనే ఉన్నాయి. మాకు ₹1 ఇవ్వాలి. నాకైతే గైస్ ₹1 అయితే ఇవ్వలే గైస్. నేను స్టార్ట్ చేసి 1 year 7 months అంటే దాదాపు 2 years దగ్గర అవుతుంది. ఇన్ని రోజులు నేను ఆయన దగ్గర ఉన్నందుకు ₹1 కూడా ఆశించలే. అండ్ నేను ఆ యూట్యూబ్ ఛానల్కు నేను ప్రమోషన్లు ఇప్పించిన గైస్. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్కు నేను ప్రమోషన్లు ఇప్పించిన. నేను డిజిటల్ ప్రమోటర్, అంతకుముందు డిజిటల్ ప్రమోటర్ చేస్తుండే, ట్రోలింగ్ చేస్తుండే. అవన్నీ వదిలేసుకొని నేను ఓన్లీ నా కంటెంట్, ఇప్పుడు నా ఛానల్స్ కదా ఇవి అని నేను దీనిపైన ఫోకస్ చేస్తే ఇప్పుడు లాస్ట్ తెచ్చి నన్ను నడి రోడ్ మీద పడేసిన గైస్ రెమో శేఖర్ అన్న. ఎందుకంటే రోడ్ మీద ఎందుకు పడేసిన అంటే ఇప్పుడు నా దగ్గర ఏం చెప్పుకోనికి ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ లేదు, రెండు అయిన దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారా అంటే శిల్పి ఎందుకు పోయిందంటే తనకు పేమెంట్ ఇవ్వాలి. శిల్ప అందుకు పేమెంట్ ఇవ్వక పోయింది. సో మొన్న ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ చూసి కొందరు కామెంట్ చేశారు, ఏమని అంటే నీకు ఛానల్స్ అమ్మిన తర్వాత పైసలు ఇస్తాడట కదా బ్రో, పైసలు ఇస్తాడట కదా అన్న, మళ్ళీ నువ్వెందుకు ఇట్లా బ్లేమ్ చేస్తున్నావు అయినా అంటే నేను ఇంతవరకు అయితే నేను ఏ వీడియో పెట్టలేదు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను అది చెప్తున్నా ఏమని అంటే నాకు యూట్యూబ్ ఛానల్ అమ్ముకున్న తర్వాత నాకు ఇంత మనీ వస్తాయి అంటే యూట్యూబ్ దాంట్లో ఎంత 85K సబ్స్క్రైబర్స్ 85K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఆ ఛానల్ అమ్మిన తర్వాత దాదాపు 1,50,000-2 లక్షల దగ్గర బడ్జెట్ అయితే వస్తుంది. ఆ బడ్జెట్లోకి వెళ్ళి నాకు జస్ట్ 30,000 ఇస్తా అన్నాడు గైస్. జస్ట్ 30,000 ఇస్తా అన్నాడు. అన్న 30,000 ఏందన్న, ఇద్దరం కష్టపడి చేసినాం, ఇన్ని రోజులు నాకు 30,000 ఇస్తా అంటున్నావు, అండ్ ఇంకేమైనా ఎక్కువ ఇస్తాడు చూడన్నా అంటే లేదన్నా నేను అంతే ఇస్తాను, నేను లాస్ అయినా అంటున్నాను. ఆ లాస్ అయితే ఏం కాలే గైస్. ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఆయన ఇన్స్టాగ్రామ్ ఉన్నది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రోజు ఫుడ్ వీడియోస్ పెడుతున్నాడు. ఆ ఫుడ్ వీడియోస్కు మినిమం 10,000, 15,000, 5,000 కాడికి వెళ్ళి తక్కువ ఉండదు. ఇంకేం లాస్ అయింది గైస్ అయినా మమ్మల్ని. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ పోయినా ఇట్లా చేతులు కట్టుకున్నా. ఎందుకు కట్టుకున్నా అంటే నేను ఆడ పోలీస్ స్టేషన్లో ఉన్నా కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకు. ఆ రెస్పెక్ట్ ఇచ్చిన వీడియోని క్యాప్చర్ చేసుకొని ఆ వీడియో తీసుకొని దాన్ని నేను ఏదో తప్పు చేసినట్టు, నేను ఏదో వాళ్ళని మోసం చేసినట్టు, నేను ఏదో వాళ్ళ దగ్గరికి లేదో బంగారం ఉండబోయినట్టు నన్ను చాలా బ్లేమ్ చేసిండు. అయినా కూడా నేను రెస్పాన్స్ కాలేదు. ఎందుకు కాలే అంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నాకు ఉన్నారు. ఎవరెన్ని చెప్పుకున్నా నాకు ఫరక్ బీ సంబంధం లేదు. నాకు అది ఫరక్ బీ వాడదు, అర్థమైందా? నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఇన్ని రోజులు మీరు నా ఫేస్ చూసి నన్ను సపోర్ట్ చేసారు. నేను ఎటువైనా మీరు నాకు ఉన్నారని నాకు అది ఒక్కటి చాలు గైస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకేమన్నా నన్ను డౌట్స్ అడగాలనుకుంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్
చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న కొన్ని కామెంట్స్ నీకు అస్సలు అని అంటున్నారు. ఇప్పుడు నాది ఓన్ పేజ్ అయితే సృజన్ అఫీషియల్ పేజ్, ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా ఇస్తా. ఈ పేజ్కి నాకు అందరికి మెసేజ్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా, 100% రిప్లై ఇస్తా. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ కింద నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కదానికి రెస్పాన్స్ అవుదాం అనుకుంటున్నా. సో ఇన్ని రోజులు మమ్మల్ని పెట్టుకుని తనైతే డబ్బులు సంపాదించుకున్నాడు గైస్. అండ్ యూట్యూబ్ పేజ్, యూట్యూబ్లో 85,000 మంది ఫాలోవర్స్, అండ్ ఇన్స్టాలో 100K ఫాలోవర్స్, 100K చేంజ్ ఫాలోవర్స్. అవి 2 ఛానల్స్ ఉన్న తర్వాత మేము ఏం మోసం చేసినాడు గైస్, ఇంకైనా మమ్మల్ని మోసం చేసి మా పైన బ్లేమ్ చేస్తున్నాడు. సో గైస్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంకేమైనా క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా గైస్, లవ్ యూ. ఇది నా ఓన్ ఛానల్, ప్లీజ్ ఇన్ని రోజులు ఎట్లా సపోర్ట్ చేసిరో దీన్ని కూడా మాట్లాడి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. లవ్ యూ ఆల్, లవ్ యూ హార్ట్ఫుల్లీ, అందరికి లవ్ యూ చెప్తున్నా గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.